అది చెప్ప. హలో బో నమస్తే. ఇప్పుడు టైం 9 అవుతుంది. నిన్న కూడా గిదే టైం కు కొర్రమెళ్ళకి పోదామని బయటకు వెళ్ళినాం. అసలు కొర్రమెళ్ళు దొరకడమే కానీ ఈ బుడ్డ బరకలు దొరికితే ఒట్టు పెట్టుమా. నిన్న మొత్తం తిరిగినాం కానీ ఒక్క బుడ్డ బరక కూడా దొరకలే. అసలు ఈ బుర్కలు వాల్గలు వచ్చిన కాంచని ఈ అస్సలు దొరుకుతలేవు మా. ఇక ఈ బుడ్డ బరకలు ఎక్కడి మావా అని మీరు కూడా అనొచ్చు. మన కొర్రమెళ్ళ కోసం బుడ్డ బరకలు కావాలని మనకు తెలిసిన మామకు ఫోన్ చేసినాం. మనకు ఎక్కువ వద్దు 10 గల కావాలంటే మనకు పులుసు మందం పట్టించిండు. ఇక అన్ని బుడ్డ బరకలు తీసుకొచ్చి గోళంలో వేసినాం. కొర్రమెళ్ళని తినుడేమో కానీ వీటిని చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. మంచిగా పులుసు అయితే తట్టున్నది. ఇక సరే గాని మనం ఒక 13 బుడ్డ బరకలు కవర్లు వేసుకున్నాం. ఇక మిగిలిన గోళంలో ఉంటే నెక్స్ట్ టైం పని చేస్తాయి. బుడ్డ బరకలు మాత్రం మంచిగా హుషారున్నాయి మా. పొట్టు ఎగురుతున్నాయి. కొర్రమేను కూడా చూసుడే లేడు, దెబ్బ పెడతాది. ఇక చలో మా బావ కొర్రమేను అని పడతాడు. మీకు చూపిస్తా చూడుర్రి. రవ్వులు చిన్న చిన్న చిల్లర చేపలు మొత్తం కుసున కాంచం లేవకుండా పట్టొచ్చు. కానీ ఈ కొర్రమేళ్ళని పట్టాలంటే ఒక్క కాడ కూర్చొని గాలం అయితే నడవదు మా. మనకి ఇప్పుడు కండ్లకు పని చెప్పాలి, ఎక్కడ కదులుతుందో చూడాలి. మనతో తిరుగుతానే ఎమ్మటే కనిపెడతాను. ఆ సుధాకర్ మా కూడా అయితే కనిపెట్టి తేలిందా తేలిందంటే ఉన్నదన్నట్టేగా. బాగానే కనిపెడతాను నిజాన్ని కూడా. పెద్ద ఇప్పుడే వద్దు. తల్లి దేవుడా, ఫస్ట్ దాంతోనే పడాలి. అట్లా ఊకుంటా ఉన్నది తగ్గిందనే ఉందా ఏరుస్తుంది. ఏసుడే లేటు. అసలు చాక్లెట్ మింగాలి లేట్ చేస్తుంది. ఏందో అర్థం కావట్లేదు. మామ బుడ్డ బరకను చూసిన కొర్రమేను ఎందుకు కలుగుతుందో అర్థం కావట్లే. మా బావ కొర్రమేను కనిపెట్టి దాని మూతి ముందరనే బుడ్డ బరకను వేసిండు. అసలు ఎట్లా కొట్టాలనుకున్నాం మా రోషన్ లేదు ఈ కొర్రమేన్లకు. నేనే పాయింట్ వేరే తెచ్చుకోలే, చిన్న పాయింట్ తెచ్చుకున్నా. ఎట్లా తడుతుంది మొత్తం. మొత్తం పాకురు అయినాయిగా వాటరు. మామ మనం తిరిగే ప్లేస్ గిదే ఎట్లుందో చూడరు. ఇదే ప్లేస్ లో ఎండాకాలం మొత్తం తేటగా చేసిరు. గడ్డి మొత్తం అసలే మంట పెట్టి బూడిద తేటగా అయింది. మళ్ళీ వచ్చింది గడ్డి మొత్తం మొలిచింది. అసలు మందులు గిందులు ఏది కొట్టకుండా ఈ పిచ్చి చెట్లే ఎక్కువ మొలుతాయి. మనం కావాలనుకున్న చెట్లు ఎన్ని మందులు కొట్టినా బతకదు. ఎందుకో అర్థం కాదు మామ. సరే గాని మనం వచ్చినామని ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది కొర్రమేన్లకు. అసలు ఒక్కడు కూడా కనబడతలే. పోయినసారి అయితే మస్తు ఘోరంగా ఉండే. మా ఏరియాలో మేము తప్ప ఎవ్వరు పట్టేటోళ్ళు కూడా కాదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు బొచ్చడం మంది తయారయ్యారు. మామ అసలు కొర్రమేళ్ళు ఉన్నాయి కానీ ఎందుకు బెదురుతున్నాయో అర్థం కావట్లే. అసలు బుడ్డ బరకను చూస్తే కక్కొత్త అన్నట్టుంది. కొట్టను కూడా కొట్టట్లే. ఒక్కటి వా తలగని కూడా తలగలేదు దానికి. అదే తలగని కూడా తలగలే. కొట్టంగా ఊసిపోయినట్టుంది. ఓ వంగిపోయింది. నేను అందుకనే ఆ గాలాలు దేవాలని అన్న. కాలం వంగిపోయింది. మామకి ఇప్పుడు వేసిన చెట్ల దగ్గర పూమేన్ కనబడ్డది. అసలు ఎంత పెద్దగా ఉందో. గది పడితే మస్తుండు మా. బుడ్డ వరకు నెయ్యంగానే కొట్టింది. గట్టి గుంజితే గాలం ఖరాబైంది. అసలు మన గాలం కంటే దాని దవడలే గట్టిగా ఉన్నాయింది మా. ఇక మళ్ళా మా బావ గాలం ఇట్లా మొత్తం కట్టుకున్నాడు. వస్తారా మీరు రారిగా మామ ముందే చెప్తున్నా, మేము గిట్లా తిరిగినట్టు మీరు కూడా అస్సలు తిరగకుర్రి. అసలే ఎట్లుంటది చేపల ఉబ్బు మీద ఉరుకుతారు ఇక పడదానికి. ఇగో పాములు గిట్లుంటే గిట్లా కట్టెతో కొట్టుకుంటా పోవాలి మామ. సరే కానీ ఏదో ఒక రోజు బుడ్డ బరకతో పూమెన్ను పట్టాలి. పడితే మాత్రం దగ్గర 2 కిలోల పైనే ఉంటది. గాలం కూడా లేవదు పైకి. ఏదో ఒక రోజు మాత్రం మా బావ పడతాడు. నేను మీకు చూపిస్తా చూడరు మా. వంగుకుంటా పుంచుకుంటా పోవాలి పిర్రలు. జాగ్రత్తగా.
కొట్టింది. అందుకుంది. వా అది అది లెక్క స్పాట్లో కొట్టింది. ఇది కదా కావాల్సింది. తిప్పలు పెట్టి మా సప్పన ఇట్లా కొట్టాలి. బెదురు లేదు, భయం లేదు దీనికి, అందుకనే స్పాట్లో కొట్టింది. వచ్చినాకనే ఎవరికైనా క్షణం ఆగలే. ఆగురా చోటు, ఆగు. ఇప్పటికే మంట మీద ఉన్న ఎండల. ఇక పట్టుకో, సంచిలో ఎత్తాడ పట్టుకో. మామ అసలు మస్తు సేపే తిరగబట్టి ఇప్పుడు ఒక్కడు పడ్డది. అసలు ఈ ఎండ కూడా ఏందో అర్థం కావట్లేదు. ఇది ఎండాకాలమా మరి ఏం కాలం అర్థం కావట్లేదు. మా పొరక బాతుంది. మామ కరెక్ట్ గా ముగ్గురు ఉన్నాం, మనిషి ఒకటి పడ్డా చాలు. ఎక్కువ పడితే ఇక బోనస్లు పడ్డాయి అన్నట్టే. బుడ్డ బరకలు కూడా జర చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు బాణం మెసులుతుంది కానీ నీళ్ళ లేయగానే పోయి గైడ్లా పంతుంది. లోపల బుడ్డ బరక ఆడితేనే కొర్రమే నాలుకే లపలపలు ఆడుతుంది మామ, ఎమ్మటే కొడుతుంది. కాలుతున్నాయా? జర సల్లయి పెట్టు. లైవ్లో కూరెట్కి ఎలా పడాలి. కొట్టింది బాయ్. అందుకుందా? టెస్ట్ చేస్తావా? ఏమన్నా ఉంటుందా? అది కేకం. దాన్ని వెళ్ళిపోను, ఫస్ట్ దాన్ని వెళ్ళిపోను. చిక్కం పట్టు, తర్వాత సంగతి కానీ బయట పోనీ అక్కడ దెబ్బ తీసుకుంటా నీ తల్లి. ఓహో ఆగే రోజులు మంచిలు ఇప్పటికే ఎట్టున్నాయి అసలు రోజులు. ఆ దారంతో అనాలే. రైట్ చిన్నది. ఈ వాటర్ బాటిల్ అలా పెట్టపోయినావు లోపల పెట్టు. నేను లోపల పోయినప్పుడు ఆ వెనక కింద సెల్లు ఉన్నాయి, సెల్లు అనుకున్నాయి. ఖచ్చితంగా పరకలు ఇంకొక 4-5 ఉన్నాయి కానీ ఇప్పుడే ఎందుకు. బుగ్గాలు పెడితే కనిపెట్టేమాట. బుగ్గలు పెట్టిన మిషిన్ అమ్మ పిలువు, లేట్ చేయకు. మామ ఒక్కడు పడ్డది అంటే ఇక దాని కింద ఇంకోటి కూడా ఉంటుంది. చిన్నగా టెస్టింగ్ చేయాలి మళ్ళీ. ఇంకో బుడ్డ బరకని గుచ్చి చేపలు కూడా మంచిగా పార్కులకు వచ్చినట్టే వచ్చినాయి, చెట్ల కింద కూర్చున్నట్టున్నాయి. అందుకోవాలండి. అందుకుందానే ఉందా? అనుకోలేదే. అందుకుందా దాన్ని? ఉని అమ్మ, ఇంకోటి కూడా ఉంది అయితే అన్నీ. సచ్చింది మామ కొన్ని కొర్రమేన్లు మంచిగా తెలికల్లై ఉంటాయి. కొర్రమేన్ బుడ్డ బరకని సైడ్ కొట్టి దొబ్బుకొని పోతుంది. సచిన బుడ్డ బరకని గుచ్చెత్తుండు, మళ్ళా కూడా ట్రై చేస్తాడు. బతికింది అయితేనో అదే ఆడుతుంది, కొర్రమేన్ కొడుతుంది. ఇగో గిసుంటి సచిన బుడ్డ బరక అయితే మనమే ఆడియాలి గాలం కర్రతోని. కొర్రమేన్ ఉన్నదంటే ఖచ్చితంగా పడుతుంది. అసలు ఈ సచిన బరకని కొర్రమేన్ కొట్టేది కొట్టని చూపిస్తా చూడురేమో. పెండు పైకి అనుకునే పెట్టరా, ఊకే కమ్మకు దాడుతుంది అలా. అనుకుంది కమ్మకు ఉంది చూసినావా? దాన్ని ఏమంటారు, జగ్గలేదు, వాటిని గీరుకుంది, అది తెగింది.
నువ్వు అన్నట్టు తెగింది కానీ చెప్పలే నేను, నువ్వు దెబ్బ పెట్టంగానే అది దానికి గీరుకుంది, తెగిపోయింది. కేజ్ చేసిన నేను అట్లా వెండి గిండి అంత చూసింది. అలా వాడు సిక్కమల జస్ట్ మిస్. బతికినరా అనుకున్నాను. అది మామూలు మంట కాదు. మనకి ఎండ ఎట్లా మండుతుందో దానికి అట్ట మండుతున్నాను అంతేనా. ఇంకా మళ్ళీ వస్తుంది, అది వస్తుంది అనుకుంటా మళ్ళీ పరకకు ఇటు. బతుకుంటే బల్సాక అన్నది ఇంకా బతుకుతుంది కానీ ఈ బతుకొద్దు, ఈ బతుకొద్దు అంటది. ఇంకోసారి లైఫ్లో పరక తింటాడు. అది ఆకులో అలంలో దీని కూడా తిరుగుతుంది. గిల్ల సప్పుడైంది, అసలు జిప్పుకొని కొట్టింది. అచ్చా అందుకోవాలంటే ఏంగానే ఆ ముందు తాడి చెట్ల దగ్గర విసిలింది, అంటే సప్పుడైంది. మామ చేపలకి ఇట్లా ఫాస్ట్గా పడితే నీ తల్లి ఈ పాటికి ఇంటికి పోయి ఆ పప్చారు వేసుకొని తినుకుంటున్నాను. అసలు కొర్రమేళ్ళు ఉన్నాయి కానీ ఎక్కువ కొడతలు మా తక్కువ కొడుతున్నాయి. ఇగో ఈ పైకినే అవతల నుంచి పోవాల్సి వస్తుందా, ఇట్లా పోతుందా? గిడ గుబ్బి అని బాధ. గిడ వచ్చిందంటే పడ్డదా పడ్డదా అంటాడు. వీటిరా గిన్నె పాదినట్టు అనిపించింది నాకు. పొద్దున 6 గంటలకు వచ్చి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. ఈ ఇంటికాడ నిన్న వరిలే అయ్యే వాటిని ఏమంటారు, కలుపు కుప్పాలు మొయ్యమంటే మొయ్యలే. ఈడ పొద్దునించి తిరుగుతూనే ఉన్నాడు చేపల గురించి. చేత కావట్లేదు అన్నాడు. ఈ చేపల గురించి అయితే పొద్దునించి తిరుగుతుండే ఈ ఎండల. అందరి పరిస్థితి అట్లే ఉంది. ఎట్లా ఇంక ముందుకు పోవాలి మనం? మీరు ఇట్లా తిరిగి వస్తాం, లోతు ఎక్కువ ఉంది ముందు. మహేష్ కెమెరా ఆన్ చేయి. మామ కొన్ని మొండి కొర్రమేన్లు ఉంటాయి, దాన్ని అసలు దాన్ని ఏం చేయాలంటే బుడ్డబరకను అక్కడనే ఉంచాలి కొద్దిసేపు. ఆ బుడ్డబరకను చూసి ఆ కొర్రమేన్కి పిచ్చి లేవాలి. ఇక ఇది ఏంద్రా ఇన్నే ఉంటుందని చూసి ఇక అదే కొడుతుంది. కొట్టిందానే ఎగిరింది అది. జాగ్రత్త ఎమ్మటే కదిలింది. తాగలే గట్టి గుచ్చుకుందా? అమ్మా గండం గట్టెక్కింది జరా. ఎంత రాసుకైపోతుంది జీవితం, మనం మారిపోతుంది అసలే. అసలు మామూలుగా ఎప్పుడు వచ్చిన మనసులో ఇది అసలు ఈ మూడింటి కోసం మస్తు కష్టపడ్డాం. మామూలు టాస్క్ కాదు, తలకాయ దిమ్ము అంటుంది పొద్దున నుంచి. అటు ఇటు ఇప్పుడు సక్సెస్. ఇది తీసుకురా. చాలా ఎక్కింది, కన్ను పోయింది. మామూలు కాదు. ఇక సపరేకుండా ఆడ పూమైన ఒకటి ఫస్ట్ చేసి కొట్టింది. ఈ బాయిలకు వచ్చింది పెద్దది కానా, అంతకన్నా పెద్దది అది పూమైంది. ఒకప్పుడు ఇట్ట పోతే 10 నిమిషాలు పట్టేది, 10 నిమిషాలు అలా. ఈ రెండు కర్రీ కింద తెల్లగైంది. అది వేరే కలర్ అయింది, బ్రౌన్ కలర్, ఎల్లో. దయ్యం ఉన్నట్టు ఉంది ముఖం. ఇప్పుడు మనం ముఖం కూడా గట్టి ఉంది. తిరిగా మామ మొత్తం మనకు 3 కొర్రమేన్లు పడ్డాయి. ఒకటో పైకి వచ్చి ఎగిరిపోయింది. ఇక పూమెన్ను మాత్రం ముఖం కూడా చూడలేదు, అది జాడ లేకుండా పోయింది. ఫస్ట్ టైం అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్ళనే తిరిగినాం. చలో మా రైట్, మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.